రోషన్పూర్ అనే ఊరిలో ఇద్దరు స్నేహితులు నివసిస్తూ ఉంటారు, కరణ్ ఇంకా అర్జున్. ఇద్దరూ కలిసి ఒక మామిడి తోటను కొనుక్కుంటారు. అలానే ప్రతి సంవత్సరం వేసవికాలంలో తోటలోని మామిడి పళ్ళు అమ్మి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. కరణ్ చాలా బద్ధకస్తుడు, ఇంకా అత్యాశపరుడు. అర్జున్ చాలా చురుకైన ఇంకా తెలివైన వ్యక్తి. కరణ్ మామిడికాయలు పండడం మొదలైపోయింది. దొంగల నుంచి, జంతువుల నుంచి వాటిని మనం కాపాడుకోవాలి. సరిగ్గా చెప్పావు అర్జున్. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఒక వారం నువ్వు, ఇంకో వారం నేను ఈ తోటలో కాపలా ఉందాం. ఏమంటా? ముందు వారం అర్జున్ ఆ తోటకి కాపలా ఉంటాడు. ఒక వారం తరువాత కరణ్, ఇప్పుడు నువ్వు చూసుకో తోటని, నేను వెళ్తున్నాను. అరే అర్జున్, నా బావగాడి బామర్ది భార్యకి బాలేదంటరా, నేను వెళ్ళాలి మరి. అలా అర్థం కాని సాకుని చెప్పి పని దొంగ కరణ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి వారం కల్లా మామిడి పళ్ళు మంచి రంగులోకి వస్తాయి. అలాగే అర్జున్ తన కుటుంబం కోసం కొన్ని పళ్ళు కోసి పక్కన ఉంచుకుంటాడు. అరే వాహ్, మామిడి పళ్ళు భలే తయారైపోయాయి. వచ్చావా మహారాజా? నేను వెళ్తున్నా పళ్ళు తీసుకొని. నువ్వు కూడా కోసుకొని పాడవక ముందే అమ్ముకో అని చెప్పి అర్జున్ 4-5 గంపల మామిడి పళ్ళు తెంపుకొని ఊరిలోకి అమ్మడానికి వెళ్తాడు. అర్జున్ వెళ్ళిపోయిన తరువాత కరణ్, ఓరే పెచ్చోడా, 4-5 గంపలతో ఏం లాభం వస్తుంది? నేను ట్రాక్టర్ నిండా తీసుకెళ్ళిపోతాను. కరణ్ తనతో పాటు 2 పనివాళ్ళను తీసుకుని వచ్చి ఆ తోటలోని మామిడి పళ్ళు తెంపి ట్రాక్టర్ నిండా నింపమని చెప్పి ఆరాంగా వెళ్లి ఒక చెట్టు కింద పడుకుంటాడు. ఇక్కడ అర్జునేమో తన గంపల్లో కొన్ని పచ్చి మామిడికాయలు, కొన్ని సగం పండినవి, మరికొన్ని ఏమో పండిన మామిడి పళ్ళు తీసుకొని వెళ్లి ఒక చిన్న దుకాణం పెట్టి అమ్ముకుంటూ ఉంటాడు. రండి బాబు రండి, తాజా తాజా మామిడి పళ్ళు. 1 కొంటే 15 రూపాయలకి, 2 కొంటే 20 రూపాయలకి మాత్రమే. ఎలా కావాలో అలా తీసుకోండి. రండి బాబు రండి. అర్జున్ అరుపులు విని అతని మామిడి పళ్ళను కొనుక్కొని వెళ్తూ ఉంటారు జనాలు. ఇక్కడ కరణ్ దగ్గర మనుషులు ఏమో పళ్ళు తెంపి తెంపి ట్రాక్టర్ని నింపేస్తారు. ట్రాక్టర్ మొత్తం నింపేసరికి సాయంత్రం అవుతుంది. అలా సాయంత్రం అయ్యేసరికి అర్జునేమో పళ్ళన్నిటినీ అమ్మేస్తాడు. అంకుల్, నాకు మామిడి పళ్ళు కావాలి. కేవలం 2 మిగిలాయి బాబు. నాకు కూడా 2 కావాలి, అది కూడా కలిపి కావాలి. అర్జున్ వాడి దగ్గర నుంచి 20 రూపాయలు తీసుకొని మామిడి పళ్ళు ఇచ్చేస్తాడు. అంకుల్, మీరు పిచ్చివాడిలా ఉన్నారు. ఒకవేళ మీరు వీటిని వేరువేరుగా అమ్మి ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేవి కదా. అర్జున్ ఆ అబ్బాయి మాటలు విని నవ్వుకుని వాణ్ణి అక్కడ నుంచి పంపించేస్తాడు. అలానే అతని దుకాణం కూడా మూసుకొని వెళ్ళిపోతాడు. అర్జున్ ఆ మామిడి పళ్ళ ధర ఆ విధంగా ఎందుకు పెట్టాడో మీకు అందరికీ బాగా తెలుసు కదా. తోటలో కర్ణన్న, లగు, ట్రాక్టర్ నిండిపోయింది. ఓ కర్ణన్న! అలా పిలిస్తే లెగడరా, ఉండు నేను చెప్తాగా. ఆ మాట విని కరణ్ టక్మని లెగిసి కూర్చుంటాడు. చీకట పడినట్టుందా? మీ డబ్బులు నేను రేపు మామిడి పళ్ళు అమ్మిన తర్వాత ఇస్తాను, సరేనా? అని చెప్పి కరణ్ ఇంటికి వెళ్ళి మళ్ళీ పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం కరణ్ ఇంకా అర్జున్ ఇద్దరూ కలిసి తోటకి వెళ్తూ ఉంటారు. అరే అర్జున్, నీ మామిడి పళ్ళు అమ్మేశావా?
కరణ్, అన్నీ అమ్మేశాను. మంచి లాభం కూడా వచ్చింది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ తోట దగ్గరికి వెళ్ళేసరికి అర్జున్ కరణ్ ట్రాక్టర్ని చూసి ఆశ్చర్యపోతాడు. కరణ్, ఏంట్రా ఇది? ఇలా చేసావంటే మనిద్దరికి నష్టం వస్తుందిరా. సోదాపరా నువ్వు, మనసులో మాట చెప్పేయచ్చు కదా. నా పనితనం చూసి కుళ్ళు పడుతున్నావనే అలా అని చెప్పి కరణ్ తన ట్రాక్టర్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడీ మాలోకంగాడికి ఎవరు చెప్తారు? అన్ని మామిడి పళ్ళు ట్రాక్టర్లో నింపేస్తే కింద ఉన్న పళ్ళు పాడైపోతాయని. అర్జున్ గప్చుప్గా తన 5 గంపల్లో మామిడి పళ్ళు తెంపుకొని బజార్కి వెళ్ళిపోతాడు. కరణ్ మామిడి పళ్ళు కొన్నేమో ఎండ వల్ల, మరికొన్నేమో ఒకదాని మీద ఒకటి ఉండడం వల్ల అన్ని మామిడి పళ్ళు పాడైపోతాయి. అందుకని అతని పళ్ళను ఎవ్వరూ కొనరు. కరణ్ అన్ని మామిడి పళ్ళు చెత్తలో పారేసి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అతను ఇంటికి వచ్చిన కాసేపటికి ఆ ఇద్దరి పనివాళ్ళు వస్తారు వాళ్ళ డబ్బులు తీసుకోవడానికి. అసలు నేను చాలా చిరాకులో ఉన్నాను. మీరు వచ్చి నాకు ఇంకా చిరాకు తెప్పించకండి. నేను మీ డబ్బులు త్వరలోనే ఇచ్చేస్తాను. కరణ్ ఇంకా ఆ ఇద్దరి పనివాళ్ల మధ్య గొడవ మొదలవుతుంది. వెనుక నుంచి అర్జున్ వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి పంపించేస్తాడు. నాతో పాటు రా, మనం కలిసి ఇక్కడే వ్యాపారం చేసుకుందాం. అర్జున్ కరణ్కి కూడా అర్థమయ్యేలా చెప్తాడు ఇలా అత్యాశ పడడం మంచిది కాదు అని. కరణ్కి బాగా బుద్ధి వస్తుంది. మరుసటి రోజు నుంచి కరణ్ అర్జున్తో పాటు కలిసి వ్యాపారం చేస్తాడు. అలా కొన్ని రోజుల్లోనే వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే వాళ్ళు సంతోషంగా జీవించడం మొదలు పెడతారు.